ప్రభు గారు అండ్ మీరేమంటారు? మీరు బంగారం గురించి చెప్పండి. అంటే ఇంత పెద్ద ఎత్తున బంగారం ధర పెరగడం, ఇప్పటివరకు సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం, ఈవెన్ బంగారం ఎక్కువగా బంగారం పైనే ఫోకస్ పెడతారు. మన ఇండియన్స్కి అయితే బంగారం అనేది అదొక సెంటిమెంట్, పెట్టుబడి అని మాత్రమే కాకుండా సెంటిమెంటల్గా కూడా బంగారం. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఈవెన్ శుభకార్యాలు వాటి వీటికి చూసినట్టయితే ప్రతి చిన్న వాటికి కూడా బంగారం గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఏమాత్రం లేదనేది మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. సో ఏంటి బంగారం పరుగులు మున్ముందు ఎలా ఉండే అవకాశం ఉంది? 2026 ప్రెడిక్షన్స్ ఎట్లున్నాయి? అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, అన్సర్టెనిటీ ఉన్నప్పుడు, ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ గా గోల్డ్ మెటల్స్ పెరుగుతాయి. గోల్డ్ తో పాటు మిగతా మెటల్స్, అన్ని మెటల్స్ కూడా పెరుగుతున్నాయి. సో అంటే వైట్ ఈస్ డామినేటింగ్ ద ఎల్లో. సో వీళ్ళిద్దరే కాదు, నేను కూడా ఉన్నాను. కాపర్ కూడా ఈ సంవత్సరం కాపర్ 73% వచ్చింది. ఈ లాస్ట్ మంత్ లోనే దాదాపుగా 30% ప్లస్ ఉంది కాపర్ కూడా. అంటే నేనేం తక్కువ కాదు అన్నట్టు కాపర్ ఈజ్ ఆల్సో యాడింగ్ ద రేస్. అట్లానే ఎల్లాయిస్, ఇప్పుడు జింక్ కానీ మెటల్ కానీ ఇవి కూడా అన్ని, అంటే మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి. అంటే మనం ఒక రకంగా ఈక్విటీ మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇబ్బంది పడుతుందా అనే భయం వస్తుంది. ఇప్పుడు దాకా లేదు, ఎందుకంటే వార్ ఆగిపోద్ది అన్నారు. సో వారు ఆగలేదు. పుతిన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా వారు ఆగిపోతుందని చెప్పారు, ఇమీడియట్ చేస్తా ఉన్నారు. మరి అది మొత్తానికి ఆగింది. సో నిన్న మీటింగ్ జరిగింది మన ట్రంప్ కి జెలెన్స్కీ. సో అవుట్పుట్ ఏంటి? పెండింగ్. అది ఇంకా ఎండ్ కార్డు పడలేదు. సో ఇమీడియట్ గా ఎండ్ కార్డు వార్క్ అనే దానికి పడాలి. అది ఎట్లా పరిస్థితి అవ్వట్లేదు అది. సో 20 పాయింట్ పీస్ ప్లాన్ లో 90% అగ్రీడ్ అన్నారు. అంటే వాళ్ళకేమో సెక్యూరిటీ గ్యారంటీ, యుక్రెయిన్ కేమో 90% ఉందని చెప్పి ట్రంప్ గారు డిక్లేర్ చేశారు. అంటే ల్యాండ్ ఇది స్టిల్ బీయింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ వన్. అది డొమైన్స్ లో కానీ ఎవరైతే రష్యా ఎక్కడైతే ల్యాండ్ ఆక్యుపై చేసిందో ఆ ల్యాండ్ మళ్ళీ వెనక్కి ఇచ్చేయమని ఇక్కడ నుంచి ప్రెజర్. సో ఆయన ఏమంటారు, పబ్లిక్ డిమాండ్ తీసుకొని, డొమైన్స్ పబ్లిక్ డిమాండ్ తీసుకోండి అన్నారు. సో అది పెండింగ్ ఉంది. సో ఇది ఇలాంటి అన్సర్టెనిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పటికి బాగా పెరుగుతుంది, ఈ సంవత్సరం కూడా పెరగచ్చా అంటే, ఈ అన్సర్టనిటీస్ కనుక కంటిన్యూ అయితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 2 లక్షల దాకా రాదంటే 2 లక్షలు కూడా వెళ్ళచ్చు. రాదు అనేది ఛాన్స్ లేదు. మార్కెట్ లో ఎనీథింగ్ ఇన్ హ్యాపెన్స్. ఎందుకంటే మార్కెట్ ఇస్ డైనమిక్. పాజిటివ్ అయితే పాజిటివ్ గా తీసుకుంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ గా తీసుకుంటుంది. సో ఈ అన్సర్టనిటీ కనుక కంటిన్యూ అయితే ఇంకా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఈ ట్రేడ్ డీల్ జరగాలనుకున్నాం, ఇప్పుడు దాకా ట్రేడ్ డీల్ జరగలేదు. సో పెండింగ్ ఎక్కడండి? ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. అయితే ప్రభు సార్, లాస్ట్ ఒక 1.5 year బ్యాక్ గోల్డ్ 2 lakh అయ్యే ఛాన్స్ అని మనం ఒక కథనం చేసాం. అంటే పర్టికులర్ గా అన్ని కూడా ప్రెడిక్షన్స్, ఇట్లయితే ఇట్లా అయిపోతుందేమో, ఒకవేళ గోల్డ్ 2 lakhs అయిపోతుందేమో అంటే అది అప్పుడు చేసేటప్పుడు మాకు కూడా ఇంతనా మరి 2 lakhs ఎలా అవుతుంది అనేటువంటి, అప్పుడు 50,000 ఉన్నప్పుడు ఆ కథనం చేసేటప్పుడు మాకే డౌట్ ఉంది. అంటే 2 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు చూస్తే అంటే ఆ ప్రెడిక్షన్స్ అవన్నీ చూస్తే మేబీ 2 lakhs అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదనిపిస్తోంది. 2026 లో 2 lakh ఈజీగా టచ్ అవుతుంది అనిపిస్తోంది. సంవత్సరంలో మరి ఇంత రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయి? 1979 తర్వాత గోల్డ్ లో రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయి? లాస్ట్ 3 years 4 years నుంచే కదా. ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి మిగతా తీసుకెళ్లి బ్యాంక్ లో లాకర్ లో పెట్టుకుంటే ఉపయోగం లేదు. మొన్నటి దాకంటే గోల్డ్ కాయిన్స్ మీద కానీ, గోల్డ్ వీటి మీద కానీ లోన్ వచ్చేది. లోన్ రాదు. గోల్డ్ కాయిన్స్ మీద 50 coins, ఆర్నమెంట్స్ మీద 1 kg మించి రాదు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టినప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోన్స్ కు మారుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైనా సరే అవసరార్థం ఉంటేనే గోల్డ్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఎక్కువ పెట్టామంటే డెడ్ ఇన్వెస్ట్మెంటే, దానికి ఉపయోగం లేదు, నిరుపయోగమే. సో ఎందుకంటే మామూలు గ్రోత్ పెరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం ఈ 70% పెరగదు కదా. సపోజ్ ఈక్విటీ కుదిరింది అనుకోండి, మార్కెట్ యూటర్న్ తీసుకుంది అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్స్? మార్కెట్ ఈక్విటీ పెరుగుతున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే విపరీతంగా పడుద్దా? 60,000 70,000 1 lakh కిందకు వస్తుందా అంటే అంతకు రాకపోవచ్చు. ఎందుకు అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఎగ్రూయింగ్ లైక్ ఎనీథింగ్. ఏది గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా ఆర్బీఐ కూడా ఎక్కువ చేస్తోంది. సో ఇంకా ఎంత చేశారని చెప్పలేదు. సో సిల్వర్ కూడా ఎక్కువ, కొనదాకా స్టోరేజ్ ప్రాబ్లం, కానీ సిల్వర్ కూడా దే ఆర్ ప్లానింగ్ టు ఎక్రూ. మనమే కాదు, సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం. సో అందుకు డిమాండ్ పెరుగుతోంది, బ్యాంక్స్ ఎక్రూడ్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు చైనా కూడా ఎప్పుడు చేయండి, చైనా కూడా ఎక్రూడ్ చేసింది. వాళ్ళు కనుక సెంట్రల్ బ్యాంక్స్ కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే 1 lakh కంటే కిందకి రావచ్చు. లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే 10 to 20% ఏ ప్రోడక్ట్ అయినా, ఏ షేర్ అయినా, ఏదైనా ఒక ఇది పెరుగుతున్నప్పుడు, విపరీతంగా పెరిగినప్పుడు 10 to 20% రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం.
సో అక్కడికి 10-20% సాధారణంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి రావాలంటే మటుకు సెంట్రల్ బ్యాంక్స్ యాడ్ అయ్యి వాళ్ళు కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా అయితే ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా అంటే ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు డాలర్ తో కంపేర్ చేసేటువంటి టైంలో డాలర్ బలహీన పడడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ టైంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా సో అది మరింత బలపడింది అనుకోండి, బంగారందే ఆధిపత్యం అవుతుంది కదా. సో ఈ కాస్ట్ తో కూడా మరింతగా బంగారాన్ని సేకరించి పెట్టుకోవాలని భావిస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. అల్టిమేట్ గా బంగారమే కనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఈ లావాదేవీలన్నీ బంగారంతోనే నడుస్తూ ఉంటాయి. సో ఎందుకు అంటే గోల్డ్ రిజర్వ్స్ వరల్డ్ మొత్తం కూడా పెంచుతున్నాయి, డాలర్ రిజర్వ్స్ తగ్గిస్తున్నాయి. డాలర్ ఈస్ డీఫేమింగ్, డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి బ్రిక్స్ కరెన్సీ వస్తుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుంది, SBI లో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, డైరెక్ట్ రేట్ దేర్ ఇస్ నో నీడ్ టు పే ద ట్యాక్స్ టు ద డాలర్. అంటే డాలర్ డీఫేమ్ అవుతుంది చిన్నగా. ఎందుకంటే IMF చెప్పింది 8% లాస్ట్ ఇయర్ జరిగిన బిజినెస్ కంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటిదాకా ట్రేడ్ జరిగింది విత్ డైరెక్ట్ కరెన్సీ. మనం కూడా రష్యాతో కానీ చైనాతో కానీ 8% పెరిగింది అన్నారు. అంటే 2030కి 50% పెరుగుతుంది వితౌట్ డాలర్ కన్వర్షన్ అనేది IMF డిక్లేర్ చేసింది. సో అలాంటప్పుడు మరి డెఫినెట్ గా ఇదవుతుంది కదా. సో అందరు కూడా డాలర్ రిజర్వ్స్ తగ్గించి గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో ఎప్పుడైతే గోల్డ్ రిజర్వ్స్ ఒక సాచురేటెడ్ పాయింట్ వాళ్ళకి ఇక చాలు, మాకు ఇంతవరకు వచ్చింది నాకు చాలు అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతుంది. ప్లస్ రిటైల్ పర్సంటేజ్ ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా అమ్ముతున్నా కొంటున్నా కానీ సో దానికి అనుగుణంగా 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు. సో అది సిల్వర్ లో. గోల్డ్ పెద్ద మ్యాక్స్ టు మ్యాక్స్ రిటైల్ పరంగా చూసుకుంటే 135, 140 అంటే మాక్సిమం 140 వరకు వచ్చింది. మాక్సిమం రీసేల్ 150 దాకా వచ్చింది అనుకోవచ్చు. అంటే అన్సర్టనిటీస్ కంటిన్యూ అయితే మటుకు ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అన్సర్టనిటీస్ కనుక క్లారిటీ వస్తే సో ట్రేడ్ డీల్స్ జరిగి మనకి ఒకవేళ కరెక్షన్ అయితే ఎంత మేర తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కరెక్షన్ కోసం? 2 lakhs వరకు చెప్పుకోవచ్చు. మన ఈక్విటీ కనుక ఇబ్బంది పడుతుంటే ఇది 2 lakhs వరకు చేసు. డౌన్ సైడ్ కరెక్షన్ వస్తే, గోల్డ్ కరెక్షన్ వస్తే మటుకు 10-20% జనరల్ గా. అదే విత్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే మటుకు 1,00,000 కంటే కింద ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంత వరకు రావచ్చు? 80-90 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే, ఎందుకంటే వాళ్ళు దాదాపుగా చైనా 3,000 మెట్రిక్ టన్స్. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ లో కూడా అసలు పర్మిషనే, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా, పర్మిషన్ లేదు. కానీ ఇప్పుడు ఫ్రెష్ ఫండ్స్ ఏ ఫండ్ వచ్చినా 5-10% మెటల్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు స్ట్రాటజీ తెచ్చారు, స్టాట్యూట్ తెచ్చారు. సో ఆ స్టాట్యూట్ వల్ల పెరుగుతోంది. సో ఇదివరకు మనకు సోవర్జిన్ గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ మీద చాలా మంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా. వాళ్ళందరూ మరి గోల్డ్ పెట్టుకుందాం అనుకున్న ఆడవాళ్ళకి ప్రీసియస్ మెటల్ గోల్డ్. ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా ఫస్ట్ ఎవరైనా మనకి ఎంత ఉంది గోల్డ్, మనం ఎంత కొనాలి, ఎంత వాడుకు ఎంత కొనాలని చూస్తారు. సో దాని అనుగుణంగా సోవర్జిన్ గోల్డ్ కొనుక్కొని ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఆ పార్ట్ మొత్తం ETF కి వస్తుంది. సో ETF అందుకని ముప్పుడుగా పెరుగుతోంది. సో ఆ ఒక్కొక్క స్టేజ్ లో ETFలు ఇవ్వాలంటే డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చినట్టు కాదు కదా. గోల్డ్ కొని లండన్ ఎక్స్చేంజ్ లో స్టోర్ చేసి దాని అనుగుణంగా ETF యూనిట్స్ చేయాలి. మరి వాళ్ళు కూడా గోల్డ్ కొనాలి కదా. సో ఆ ఇబ్బందులు వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు అంటే ఇది కొత్త సంవత్సరంలో డిసెంబర్ లో అవుతుంది అనుకున్నా అవ్వలేదండి. ఈ సంవత్సరం December 31st లోపల అవుతుంది. ఎందుకంటే ఓన్లీ పొలిటికల్ ఇదే సిగ్నేచరే, అంటే ట్రంప్ ప్రెసిడెంట్ సిగ్నేచరే పెండింగ్, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. సో ఆయన దగ్గరే ఆగింది. అంటే ఆయన ఎప్పుడు చేస్తారు? 26 క్రిస్టమస్ కి ఏమన్నా ఇస్తారా అంటే ఇవ్వాల. సో మరి జనవరి క్వాడ్ మీటింగ్ ఉంది ఏది మన ఢిల్లీలో. సో ఢిల్లీ క్వాడ్ మీటింగ్ వచ్చినప్పుడు దానికి ఏమైనా ఇస్తారా? బ్రిక్స్ కరెన్సీకి మన 2026 ఇండియా ఇస్ ద చైర్మన్. సో ఆ టెన్షన్ ఆయనకు ఉంది. అందుకనే ఆయన కొంచెం టెన్షన్ పెట్టి ఆ బ్రిక్స్ లో నుంచి పార్టిసిపేషన్ తక్కువ చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ కొన్ని తీసుకోవాలంటున్నారు. ఆ ప్రొడక్ట్స్ మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే మన ఫార్మర్స్, మన అగ్రికల్చర్ మీద ఆధారపడ్డాం. సో వాళ్ళ ప్రొడక్ట్స్ కనుక తీసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ చేస్తే మన వాళ్ళ ఫార్మర్స్ ఇవన్నీ చేసినప్పుడు మన ఈ ప్రొడక్ట్స్ పోవు, చీప్ గా ఉన్నాయి కొంటారు. అప్పుడు ఏముంది, మన ఫార్మర్స్ దెబ్బతింటారు. మనం డిపెండ్ అయిందే అగ్రికల్చర్ మీద. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఒక రకంగా ఒత్తిడి చేస్తూ ఆయన అనుకున్నది అవ్వాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి అది ఎంతవరకు వెళ్తుంది చెప్పలేము. ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము. సో రాత్రి ఒకటి చెప్తారు, పగల ఒకటి చెప్తారు ఆయన. సో డెఫినెట్ గా అది ఎంతవరకు అనేది రేపటికి క్లియర్ అవుతుందా అంటే ఆ ఛాన్స్ కనపడట్లా. సో ఈక్విటీకి
ఆ ట్రేడ్ డీల్ జరగాలి, వార్ ఆగిపోవాలి, దెన్ ద మార్కెట్ విల్ టేక్ యూ టర్న్, దెన్ గోల్డ్